తెలంగాణ తల్లి రూపం ఎలా మారుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఏడాది పాలనలో రేవంత్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు. విధ్వంసకర పాలనతో ప్రజలను కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెడుతోందని కవిత మండిపడ్డారు. ఇక ఊరూరా ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరిస్తామని కవిత ప్రకటించారు. ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం. డెఫినెట్గా వందల వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేస్తాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తాం, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసుకుంటాం. తెలంగాణ వాదులం, తెలంగాణ ప్రేమికులం అందరం కూడా కలిసి ఊరూరా నిలబెట్టుకుంటాం విగ్రహాలు. మీరు మారిస్తే మా గుండెలలో ఉన్న తెలంగాణ తల్లి బొమ్మ చెరిగిపోదు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, వీలైతే 10 మంచి పనులు చేయండి, కానీ ఇట్లాంటివన్నీ చేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ వాదుల్ని బాధ పెట్టొద్దని కోరుతా ఉన్నాం. ఈ చర్చ అంతా కూడా వాస్తవానికి మీరు అభివృద్ధి చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి ఒక డైవర్షన్ కోసం మీరు వాడుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. మేము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం, మాకు ఇష్టం వచ్చిన తల్లిని మా ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఉండాలి. దానికి మేమే మార్గదర్శకంగా ముందుంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని తెలియజేస్తూ, బతుకమ్మ మీద మరొక్కసారి మాట్లాడే ముందు మంత్రులైనా కాంగ్రెస్ నాయకులైనా ఆలోచించి, ఆడబిడ్డలు మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పిరికి ముఖ్యం